అధ్యాయము 1 నుంచి 5 వరకు చదువుకుంటే బెసలేలు గురించి అక్కడ కనబడుతుంది. రెండవదిగా నిర్గమకాండము ఇప్పుడు చదివిన వచ్చినము 35వ అధ్యాయము 30వ వచనం 35 వరకు ఇప్పుడు చదివిన వాక్యాలు ఈ బెసలేలు పేర్లు ఇక్కడ 2 విధాలుగా 2 చోట్ల కనబడుతున్నాయి. ఈ బెసలేలు దేవునికి ఉపయోగపడేటటువంటి ఒక పరిపూర్ణమైన సంచి, దేవునికి ఉపయోగపడేటటువంటి పరిపూర్ణమైనటువంటి ఒక పనిముట్టు. ప్రత్యక్ష గుడారంలో ఉపయోగకరమైనటువంటి పరికరాలను తయారు చేయడానికి దేవుడు ఎన్నుకున్నటువంటి ఒకే ఒక సంచి ఈ బెసలేలు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో మనందరము బెసలేల వలె దేవుని ఆత్మతో నింపబడుదుము గాక. మనందరము బెసలేల వలె దేవుని ఆత్మతో అన్ని పనులు చురుకుగా చేసేవాడిగా దేవునికి కనబడుదుము గాక. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, ప్రత్యక్షపు గుడారములో ఉండవలసినటువంటి కొన్ని పనులు, కొన్ని సామాన్లు చూద్దామా? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక తీయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 2 నుంచి 4 వరకు చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9 నుంచి 4 వరకు.